హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భట్టి విక్రమార్క కథలు 15వ భాగం. 7వ ప్రతిమ చెప్పిన కథ. ఒకసారి దేశ సంచారం కాలం రాగానే విక్రమార్కుడు ఒక్కడే బయలుదేరాడు. భద్రకాళిని పూజించేసరికి ఆమె ప్రత్యక్షమై, వత్స, 7.5 నిన్ను శని ఆవహించి కష్టాలు పెట్టబోతున్నాడు. నీలో ప్రవేశించే ముందు నీకు తన రూపం చూపుతాడు. అప్పుడు అతని పాదాల మీద పడి మొక్కి, దేవా, నన్ను విడిచేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించు. అతను కనికరించి చెప్పిన ప్రకారం చెయ్యి. నీకు బాధ తొలగిపోతుంది. ఇవాళే ప్రారంభం సుమా అని కాళిక మాయమైపోయింది. అంతలో బ్రాహ్మణ రూపంలో శని అతను ముందు నిలిచి, రాజా, నేను మందుడని, నిన్ను 7.5 సంవత్సరాలు వేధించాలని నీలో ప్రవేశించడానికి వచ్చాను అన్నాడు. రాజు పరిపర విధాలా ప్రార్థించగా, నువ్వు మధురాపురం వెళ్ళి ఆ రాజు వద్ద మారుపేరు మారువేషంతో సేవావృత్తి చెయ్యి అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. విక్రమార్కుడు అది భట్టికి చెప్పి చేయవలసిన ఏర్పాటు చేసి బేతాళుడిని తోడు చేసుకొని ప్రయాణమై పురం వదిలి చాలా దూరం వెళ్ళి ఒకనాడు మధ్యాహ్న కాలానికి ఒక కొండ వద్దకు పోయి కొండవాగు పారుతూ ఉంటే అందులో నిత్యకృత్యాలు తీర్చుకొని ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. అప్పుడు వికార రూపం గల యువతి ఒకటి వచ్చి, ఓ రాజచంద్ర, నన్ను మరిచిపోయావా? దేవేంద్రుడు కొలువులో ఉండే అప్సరసను, రత్నమాలికను జ్ఞాపకం వచ్చిందా? నువ్వు దేవలోకానికి వచ్చినప్పుడు నిన్ను చూసి మోహించి ఇంద్రుణ్ణి వేడుకుంటే ఇప్పుడు పంపాడు. ఇప్పుడు నువ్వు శనిపట్టి తిరుగుతున్నావని, నువ్వు మళ్ళీ రాజ్యభారం వహించబోయే వరకు నీతో సుఖం అనుభవించమని వెళ్ళమన్నాడు. నా కోరిక తీర్చు అంది. విక్రమార్కుడు ఆశ్చర్యపడి, నువ్వు రత్నమాలికవా? మరి ఈ వికార రూపమేమిటి? ఎలా నమ్ముతాను అన్నాడు. అందుకామె, ప్రభూ, నువ్వు దేశాలు తిరుగుతుంటే నీ వెంట నేను వచ్చేటప్పుడు లోకులు నా రూపం చూసి వ్యామోహం చెందుతారని పగలంతా వికృతాకారము, రాత్రులు నిజరూపము దాల్చి ఉండేటట్లు ఇంద్రుడే కట్టడి చేశాడు. అవునో కాదో అని సందేహించకు అంటూ నిజరూపం చూపించింది. రాజు ఆనందించి ఆమెను కౌగలించుకుని ఆనందించాడు. అతను చెప్పడంతో మళ్ళీ వికృత రూపం పొందింది. విక్రమార్కుడు రత్నమాలికను వెంటబెట్టుకొని కొంత దూరం ప్రయాణించి ఒకచోట గొప్ప తటాకం చూసి అతను నీరు తాగటానికి దానిలోకి దిగాడు. ఆ కొలనులో పామొకటి కప్పని పట్టుకోగా అది ప్రాణభయంతో అరవసాగింది. విక్రమార్కుడు తన తొడ నుంచి కొంచెం కండకోసి పాము ముందుకు వేశాడు. పాము ఆ మాంసం కోసం కప్పను వదిలేసింది. తక్షణమే ఆ కప్ప, పాము మానవదేహాలు దాల్చినాయి. పాము, నా పేరు అనంతుడు, కప్పగా ఉన్నవాడు జలంధరుడు. మేమిద్దరము విద్యాధరులం. ఒక ముని శాపం వల్ల ఇలా అయ్యాం. మేము శాపాంతం కోసి ప్రార్థించగా విక్రమార్కుడు మీరున్న కొలనికి నీటి కోసం వస్తాడు. అతను చూస్తుండగా నువ్వు కప్పగా ఉన్న జలంధరుడిని పట్టుకో. దయామయుడైన ఆ రాజు తన శరీరం కోసి ఆ మాంసం నీ ముందు వేస్తాడు. అప్పుడు మీకు మానవ రూపాలు వస్తాయి. అయినా మీరు కోరినప్పుడు పాముగా, కప్పగా అవగల శక్తి ఉంటుంది. అతను దేశ సంచారం చేసి తిరిగి ఉజ్జయినికి పోయే వరకు అతనితో ఉండి సాయం చేస్తూ కాలం గడిపారో మీకు మీ శాపం తీరి నిజస్వరూపాలు వస్తాయి అని చెప్పాడు. అని ఒకసారి ఆగి, విక్రమార్క భూపాల, నీకు మేము సాయంగా వస్తాం. నీ తొడ గాయం కూడా పోతుంది అని అనంతుడనేసరికి అతని గాయం మాయమయ్యింది. విక్రమార్కుడు, అనంత జలంధురులారా, మీకిష్టమైనంతకాలం నా వద్దనే ఉండండి అన్నాడు. మేము అదృశ్యంగా మీ వెంట వస్తున్నాం, బయలుదేరండి అన్నారు వారు. రత్నమాలికను తీసుకొని అక్కడక్కడ వింతలు చూస్తూ కొన్ని దినాలకి మధురపురం చేరుకొని సత్రంలో బస చేశాడు. తానెవరో తెలియకుండా మారువేషం దాల్చి రాజు కొలువుకుపోయి, నా పేరు ఆదిత్యుడు, నేను వీరుడిని, కొలువు సంపాదించుకునేందుకు ఇలా వచ్చాను. నెలకి 1000 రూపాయలు ఇచ్చేవారి వద్ద ఉందామంటే ఇంతవరకు ఎవరూ అంత మొత్తం ఇవ్వటానికి సమ్మతించలేదు అన్నాడు. రాజు అతని లక్షణాలు చూసి
అడిగినంత జీతమిస్తానని తన వద్దే ఉండి యుద్ధవీరులకు అధ్యక్షుడిగా ఉండేలా నియమించి నివసించడానికొక మందిరం ఇచ్చాడు. కొన్నాళ్లకు రాజు కొలువులో ఉండే కర్దముడు అనే యుద్ధభటుడితో అతనికి చాలా స్నేహం ఏర్పడింది. అది గాఢమై అతను ఆదిత్యుడి ఇంటికి ఏదో పనిబడి రాత్రివేళ వచ్చాడు. రత్నమాలిక సౌందర్యం చూసి ఆశ్చర్యపోయి అతనిదే అదృష్టం అనుకుంటూ పైకేమి అనక మాట్లాడి వెళ్ళిపోయి రాజు వద్ద ఆదిత్యుడు భార్య చక్కదనాన్ని 1000 విధాలా వర్ణించి చెప్పాడు. సహజంగా కాముకుడైన రాజు ఎలాగైనా ఆదిత్యుడి భార్యను చూడాలని నిశ్చయించుకున్నాడు. అతనింటికి పోయి చూడటం సాధ్యపడదు గనక ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. ఒక రాత్రి కర్దముడు రాజుని మారువేషంలో తన స్నేహితుడిగా ఆతిథ్యుడి ఇంటికి రాకమునిపే అతని ఇంటికి తీసుకువెళ్ళాడు. తరచుగా తమ ఇంటికి వచ్చే కర్దముడికి జవాబు చెప్పేందుకు వచ్చిన రత్నమాలికను చూసి రాజు ఆమె అందానికి అబ్బురపడి మదనతాపానికి గురయ్యాడు. తర్వాత మంత్రిని పిలిపించి తానా వృత్తాంతం చెప్పి ఆదిత్యుని భార్యను పొందకుంటే తన ప్రాణాలు నిలవవని ఆమెను పొందే ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు మంత్రి, ఆదిత్యుడు చాలా శూరుడు, అతనికి తెలిసేలా ఏమీ చేయలేం. ఏదో తంత్రంతో అతన్నిక్కడి నుంచి పోయేలా చేసి మీరామెను లోబరుచుకోవాలి. అందుకు ఉపాయం చెబుతాను వినండి. ఇక్కడికి 100 ఆమడల దూరంలో ఉత్తర దిక్కున సర్వతోభద్రమనే పట్నం ఉంది. దాని రాజుకి ముక్తాలత అనే కూతురుంది. యవ్వనవతి అయిన ఆమెకు తండ్రి వివాహం చేద్దామనుకుంటూ ఉండగా ఒక మాంత్రికుడు వచ్చి ఆమెను తనకివ్వమన్నాడు. రాజు కోపగించగా ఆ మాంత్రికుడు రాజుని ప్రజలని రాళ్ళని చేసి ముక్తాలతని మాత్రం మనిషిగా ఉంచి భార్యగా చేసుకున్నాడని విదేశాలకు పోయొచ్చే వర్తకులు చెప్పగా విన్నాను. ఆ ముక్తాలత నవ్వితే ఆమె నోటి నుంచి ముత్యాలు రాలతాయట. వాటి విలువ అనంతమంట. ఆ ముత్యాలన్నీ నగరాధిపతి ఖజానాలో ఉంచుతారట. మనకా ముత్యాలు కావాలి, వెళ్ళి తీసుకురా అని ఆదిత్యుణ్ణి పంపండి. మాంత్రికుడా పురం ప్రవేశించిన వాళ్ళని రాళ్లుగా మార్చేస్తాడు కనుక ఆదిత్యుడికి ఆగతే పడుతుంది. అటుపైన మీరతని భార్యతో సుఖించవచ్చు అన్నాడు. రాజు ఎంతో సంతోషించి మిగిలినవేమీ చెప్పకుండా సర్వతోభద్రపురం వెళ్ళి ముత్యాలు తీసుకురమ్మన్నాడు. అతను రాజాజ్ఞ ప్రకారం బయలుదేరుతూ రత్నమాలికకి అనంత జలంధరులకి చెప్పి భేతాళుని సాయం చేసుకుని తొందరగానే ఆ నగరం చేరాడు. నగరం పాడుబడి ఉంది. పట్నమంతటికి ఒకే ఒక్క మందిరం మాత్రం కనబడుతుంటే ఆదిత్యుడు దానిలోకి ప్రవేశించి గదులు దాటుతూ పోయి హంసతూలికా తల్పం మీద విచారంగా ఒంటరిగా పడుకున్న స్త్రీని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అతని లక్షణాలను బట్టి ఎవరో గొప్పవాడని భావించి మంచం దిగి మర్యాద చేసి, అయ్యా, మీరెవరు? ఇక్కడికెందుకొచ్చారు? ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడొక మాంత్రికుడున్నాడు. వాడు మిమ్మల్ని చూశాడో రాయిగా మార్చేస్తాడు. మీరతని కంట పడకపోవటమే మంచిది అని కన్నీరు కార్చింది. అతనడగగా తన వృత్తాంతం అంతా చెప్పి, మాంత్రికుడు ప్రతిరోజు నన్ను అనుభవించాలనుకుంటున్నా అనారోగ్యమనో వ్రతమనో ఇంతవరకు వాడిని ముట్టుకోనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఎన్నాళ్ళింకిలా గడపగలను? ఆ పాపాత్ముడిప్పుడెక్కడికో పోయాడు. వచ్చే వేళయింది. మీరు వేగంగా వెళ్ళిపోండి అంది. భయపడకు, నీ కష్టాలు తొలగే సమయం ఆసన్నమైంది కనుకే నేను వచ్చాను. నేను చెప్పినట్లు చెయ్యి, నేను చాటున ఉంటాను. మాంత్రికుడు వచ్చినప్పుడు వాడితో సరసంగా మాట్లాడి ఈ పట్నాన్ని ఎప్పట్లా చేసి నీ తండ్రి మొదలైన వారితో కళకళలాడేటట్లు మార్చేస్తే వాడిష్టప్రకారం ఉంటానని చెప్పు. ఆ కాముకుడు అలానే చేస్తాడు. అప్పుడు నేను చేయవలసింది చేస్తాను అని ఆదిత్యుడు మరుగున దాగాడు. మాంత్రికుడు రాగానే ఆమె అతను నమ్మేలా చతురంగా మాట్లాడింది. అతను అంతటినీ మునిపిటిలా చేసి కోరిక తీర్చమని కౌగలించుకునేందుకు ఆమె దగ్గరగా వస్తుంటే ఆదిత్యుడు వాడి శిరస్సు నరికేశాడు. నీ శత్రువు చనిపోయాడు అని అతను అనగానే ఆమె అతని పాదాలకు మొక్కి ఆ వృత్తాంతమంతా తన తండ్రికి చెప్పింది. అతను, మహానుభావా,
ఈ దుర్మార్గుణ్ణి ఎలా చంపగలిగావు అని అడగగా, రాజా, నీ కుమార్తె వల్ల అన్ని విషయాలు విని భద్రకాళి గుడికి వెళ్ళి స్తోత్రం చేసి మాంత్రికుణ్ణి వధించే ఉపాయం అడిగాను. అందుకు దేవి, ఈ మాంత్రికుణ్ణి చంపటం సామాన్యం కాదు. నా గుడి ముందుండే బలిపీఠం కింద పూడ్చి ఉంచిన రాగి పాత్రలో వాడి ప్రాణాలున్నాయి. ఆ పాత్రను పెకలించి పీఠం మీద పగలగొట్టాలి. దానికి ముందు మరొకటి చెయ్యాలి. వాడు ప్రతిరోజూ ఇక్కడికొచ్చి హోమం చేస్తాడు. అలా చేసిపోగానే ఒక ఏనుగును నాకు బలిచ్చి ఇక్కడికి 10 ఆమడల దూరంలో హేమగిరి గుహలో కూర్చొని జపం చేసే వాడి సోదరుడి తల నరికి ఈ హోమగుండంలో వెయ్యాలి. అలా చేస్తేనే మాంత్రికుడు చస్తాడు. ఆ సోదరులలో ఒకడు బతికుంటే రెండోవాడు చావడు. ఇవన్నీ నియమిత సమయంలోనే జరగాలి. ఆలస్యమైతే వాళ్ళు బతికేస్తారు అని చెప్పింది. నేను బేతాళుడి చేత మాంత్రికుడు తమ్ముణ్ణి పట్టి తెప్పించి అన్ని పనులు సకాలంలో చేశాను అన్నాడు ఆదిత్యుడు. రాజు అతన్నెంతో పొగిడి, మీ వల్ల మేము పూర్వస్థితి పొందాము కనుక నా కుమార్తెకు మీరే భర్త. ఆమెను పెళ్లాడి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అని ప్రార్థించాడు. పెళ్ళయ్యాక మామగారికి తాను వచ్చిన కారణం చెప్పి అతనిచ్చిన ముత్యాలు మూటగట్టుకొని బేతాళుడి సాయంతో మధురాపురానికి వచ్చి రత్నమాలిక, అనంతుడు, జలంధరులను కౌగలించుకున్నాడు. రత్నమాలిక ముక్తాలతను కౌగలించుకొని ఆదరించింది. ఇలా ఉండగా ఆదిత్యుడు వస్తానన్న గడువు ఇవాల్టితో తీరిపోతుంది. రేపు మనం ఆ సుందరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఆదిత్యుడు మంత్రగాడి చేతిలో హతమై ఉంటాడు గదా అన్నాడు రాజు. ప్రభూ, తొందరపడకూడదు. గడువు ఇవాళంతా ఉంది. కర్తవ్యం రేపు ఆలోచిద్దాం అన్నాడు మంత్రి. అంతలోనే ఆదిత్యుడు ముత్యాల మూటతో రాజసన్నిధికి వచ్చి మూట అందించాడు. రాజు వెలవెలపోయినా అది కనిపించనివ్వక అతన్ని గౌరవించి పంపేశాడు. మంత్రి మరో ఉపాయం ఆలోచిస్తానన్నాడు. ఆ రాత్రి కర్దముడు ఆదిత్యుడి ఇంటికి వెళ్ళి రత్నమాలికతో పాటు మరొక సుందరి కూడా ఉండడం చూసి ఆమె ఎవరని అడిగాడు. నవ్వితే ముత్యాలు రాలే సుందరి అని ఆదిత్యుడు చెప్పాడు. అతను అప్పుడే రాజు వద్దకు పోయి, ప్రభూ, ఆదిత్యుడు నవ్వితే ముత్యాలు రాలే కాంతని కూడా తెచ్చాడు. ఈమె మునుపటి దానికంటే 100 రెట్లు అందంగా ఉంది. మీరు ఇద్దరితోనూ పొందు చేయటం జన్మ సాఫల్యం అన్నాడు. మారువేషంలో వచ్చి చూసిన రాజు ఆమె సౌందర్యానికి విభ్రాంతి చెంది దారి సైతం మర్చిపోయాడు. వారిని అనుభవించకపోతే తన ప్రాణాలు నిలవవని ఉపాయం చెప్పమని మంత్రిని అడిగాడు. మంత్రి ఆలోచించి, రాజా, ఆదిత్యుణ్ణి రప్పించి ఈసారి నేను చెప్పినట్లు ఆజ్ఞాపించండి. సముద్ర మధ్యంలో నాగద్వీపం అనే దీవికి నాగేంద్రుడు అధిపతి. అతను నివసించే పట్నం చుట్టూ ఆమడ దూరం వరకు విషజ్వాలలు రేగుతూ ఉంటాయి. ఆ నాగరాజుకు ఒక కూతురుంది. ఆమె నవ్వితే రత్నాలు రాలుతుంటాయని విన్నాను. ఆ రత్నాలు కొన్నింటిని తెమ్మని పంపండి. వాటిని అతను తీసుకురాగలగటం కల్లా. అందుచేత అతను తిరిగి మీ వద్దకు రాడు అన్నాడు. రాజు అలా ఆజ్ఞాపించగా, ఓహో, నన్ను దూరదేశాలకి దుస్సాధ్యాలకి పంపి నా భార్యల విషయమై రాజు కుట్ర పన్నుతున్నట్లుంది అని ఆదిత్యుడు మనసులో అనుకున్నా రాజు కోరినట్లు తెచ్చివ్వటానికి సమ్మతించి ఇంటికి పోయి రత్నమాలిక, ముక్తాలత, అనంత, జలంధరులకు రాజు ఏదో తంత్రం పన్నుతున్నట్లుంది. కాని కొలువు చేస్తున్నప్పుడు చెప్పిన పని చేయవలసిందే. నాగలోకానికి ఎలా పోవాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అనంత, జలంధరులు అతనికి ఒకరు నీటిలో ఈది మరొకరు విషజ్వాలలు మింగి అతన్ని నా దీవికి చేరుస్తామని హామీ ఇచ్చారు. స్త్రీల పట్ల తన భయం వెలిబుచ్చగా రత్నమాలిక, అందుకు మీకు భయం అనవసరం. రాజు నాకెలాంటి కీడు చేయజాలడు. ముక్తాలతని రూపం మార్చేసి మీరొచ్చాక యథారూపానికి తెస్తాను అంది. అప్పుడే ఆమెను కర్రగా మార్చేసి గోడ కానించేసింది. విక్రమార్కుడు సముద్రం వద్దకి వెళ్ళాక జలంధరుడు గొప్ప మండూకంగా మారి అనంత విక్రమార్కులని వేగంగా నాగద్వీపం చేర్చి రత్నమాలికకు సాయంగా ఉండటానికి వెనక్కి వచ్చేశాడు. విక్రమార్కుడు నాగపట్నం వెళ్తూ
ఆ దీవులో ఎదురైన పద్మపురం అనే పట్నంలో భోజనం కోసం ఒక ఇంటికి పోయాడు. ఆ ఇంట్లోని స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తుంటే కారణమేమిటని అడిగాడు. ఆమె కళ్ళు తుడుచుకొని, నాయనా, ఏం చెప్పేది? ఈ నగరాన్నేలే రాజుకి మధురసేన, వసుమతి, మందార, శశివదన అనే 4 కుమార్తెలున్నారు. రాజు పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. భార్యాభర్తలు పడకింటికి వెళ్లారు. తెల్లారేసరికి ఆ అల్లుడు చచ్చిపోయాడు. ఆచారం ప్రకారం మళ్ళీ పెళ్లి చేశాడు రాజు. ఆ అల్లుడు చచ్చాడు. ఎన్నిసార్లు పెళ్లి చేసినా పెళ్లాడినవాడు సూర్యోదయానికి చచ్చిపడుంటున్నాడు. ఆమె విషయం తెలిసిపోవడంతో ఆమెనెవరూ పెళ్లాడటం లేదు. అందుకు రాజు చింతించి ఈ పురంలోని పురుషులు ఇంటి వరుస ప్రకారం రోజు ఒకరామును పెళ్లాడవలసిందని కట్టడి చేశాడు. అది మొదలు అలాగే జరుగుతూ ఉంది. ఆ సుందరాంగిని పెళ్లాడి మర్నాడు బతికిన వాడింతవరకు ఒక్కడు కూడా లేడు. ఇవాళ మా ఇంటి వంతొచ్చింది. నాకొక్కడే కుమారుడు. పంపితే వాడు చచ్చిపోతాడు, పంపకపోతే రాజు చంపుతాడు. దీని గురించే దుఃఖిస్తున్నాను అందామె. అతను ఆశ్చర్యపడిపోయి, భయపడకు, నీ కుమారుడు దీర్ఘాయువు కలిగి ఉంటాడు. అతనికి బదులు నేను పోయి పెళ్లాడతాను, మీ వంతు తీరుస్తాను అన్నాడు. ఆమె ఒకంతటా తన కొడుకు బదులు అతను వెళ్ళటానికి అంగీకరింపలేదు. ఎలాగో ఒప్పించాడు. రాజభటులు తెచ్చిన పల్లకీలో అతను కూర్చున్నాడు. వాడుక ప్రకారం వివాహం జరిపించి మధురసేనతో పడకటిల్లు చేర్చారు. ఆమె మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది. అందుకేదో కారణం ఉండాలని అతను మంచం దిగి కొంచెం దూరంలో కత్తి పట్టుకొని నిలబడి జాగ్రత్తగా గమనించసాగాడు. కొంతసేపయ్యాక మధురసేన ముక్కులో నుంచి జానెడు పొడవుండినటువంటి మహాక్రూరమైన పాము ఒకటి వచ్చి మంచం మీద 4 వైపులా తిరగసాగింది. మునుపటి వారు నిద్రపోయేవారని, ఇది వారిని కరిచేదని, వారు మరణించేవారని, ఇది లోపల కదులుతూ ఉండటం వలనే రాజకుమార్తెకు మత్తు నిద్ర వచ్చిందని ఊహించి తన కత్తితో ఆ పామును నరికి కిందకి తీసేశాడు. దానివలన మైకం పోయి కళ్ళు తెరిచిన రాజకుమార్తె సజీవంగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతుంటే అతను జరిగిందంతా చెప్పి పాము ముక్కల్ని చూపించాడు. వాళ్ళిద్దరూ ఆ రేయంతా సుఖాలు అనుభవించారు. మర్నాటి పొద్దున రాజసేవకులు దహనానికి కావలసిన వస్తువులు పట్టుకొని మధురసేన అంతఃపురానికి రాగా విక్రమార్కుడు వారిని తరిమి కొట్టాడు. వాళ్ళు ఆశ్చర్య భయాలతో రాజు వద్దకు పోయి చెప్పగా రాజు ఆశ్చర్యంతో మంత్రులతో కలిసి వచ్చి సుఖంగా ఉన్న ఆ దంపతుల్ని సంతోషంగా కౌగలించుకున్నాడు. అల్లుడు చావకుండా బతికుండగలగటానికి కారణం అడగగా విక్రమార్కుడు జరిగిందంతా చెప్పాడు. ఆ రాజు చాలా ఆనందించి మహావైభవంగా తన 4 కుమార్తెలను అతనికిచ్చి వివాహం జరిపించాడు. తన భార్యలను అక్కడే వదిలి అనంతుడిని వెంటబెట్టుకుని అతను నాగేంద్రుడి పట్నం వెళ్ళాడు. విషజ్వాలలు ఎగుస్తూ ఉండటంతో, అనంత, మనం ఈ నగరంలో ఎలా ప్రవేశించాలి అని అడిగాడు. అయ్యా, మీరిక్కడే ఉండండి, నన్ను విషం బాధించదు కనుక నేను పోయి నాగరాజు దగ్గరికెళ్ళి మాట్లాడి మీరు వెళ్ళేటట్లు చేస్తాను అని వెళ్ళి నాగరాజుకి విక్రమార్కుడి చరిత్ర, గొప్పతనము అన్నీ చెప్పి ఆ రాజచంద్రుడు మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అన్నాడు. నాగరాజు సంతోషించి విషజ్వాలలు ఉపహరించి అతన్ని తీసుకురావటానికి చారులను పంపాడు. నాగేంద్రుణ్ణి చూడగానే వినయంగా నమస్కరించిన విక్రమార్కుడికి ఉచితాసనమిచ్చి గౌరవించి మీరు వచ్చిన కారణమేమిటి అని అడిగాడు. అతను, నాగేంద్ర, మీకొక కుమార్తె కలదని, ఆమె నవ్వినప్పుడు రత్నాలు రాలతాయని విన్నాను. ఆ మణులు కొన్ని కావాలి అన్నాడు విక్రమార్కుడు. అతని శుభలక్షణాలకు చాలా సంతోషించిన నాగేంద్రుడు, విక్రమార్క మహారాజా, నీకు మణులే కాక నా కుమార్తెను కూడా ఇస్తున్నాను అంటూ కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు. పెళ్ళయ్యాక తాను వేగంగా వెళ్ళిపోవాలని మామగారి అనుమతి పొంది భార్యని వెంటపెట్టుకొని పద్మపురం వచ్చి భార్యలతో కలిసి సముద్ర తీరానికి వచ్చి జలంధరుణ్ణి తలుచుకున్నాడు. అతని సాయంతో మధురాపురం చేరుకున్నారు. విక్రమార్కుడు తన ఇంటికి వెళ్ళి రత్నమాలికకు అంతా చెప్పాడు.
ఆమె సంతోషించి కొయ్యగా ఉన్న ముక్తాలతకి మళ్ళీ ఆ రూపం తెప్పించింది. వాళ్ళందరూ ఆ రాత్రి సుఖంగా గడిపారు. మర్నాటి రాత్రి కర్దముడు వచ్చి ఆదిత్యుడు గడువులోగా వచ్చాడో లేదో అని చూడగా మరో 5 సుందరీమణులతో ఉండటం కనిపించింది. అతను ఆ విషయం చెప్పేసరికి రాజు ఆశ నిరాశ అయ్యింది. అప్పుడు ఆదిత్యుడు వచ్చి రాజుకు నమస్కరించి తాను తెచ్చిన రత్నాల్ని అందించగా అతను ఆశ్చర్యపోయి అతన్ని పొగిడి బహుమతులిచ్చి ఇంటికి వెళ్ళమన్నాడు. ఆదిత్యుడు తెచ్చిన కొత్త యువతులను చూడాలని రాజు చెప్పగా కర్దముడు అతనికి మారువేషం వేసి సమయం కాని సమయంలో ఆదిత్యుడి ఇంటికి తీసుకువెళ్ళాడు. సర్పాకారంలో కావలి ఉన్న అనంతుడు కోపించి వాళ్ళని కరవగా క్షణంలో విషమెక్కి వారి కింద పడిపోయారు. అనంతుడు ఆదిత్యుడి వద్దకు వెళ్ళి, స్వామి, కర్దముడు కడు దుర్మార్గుడు. వీడి వలనే రాజు మీ భార్యల పట్ల మోహం పెంచుకొని మీరిక్కడ ఉండకుండా ముత్యాలకని రత్నాలకని పంపాడు. కానీ వీడి ఆటలు సాగలేదు. ఇప్పుడు మళ్ళీ వీడు రాజును తీసుకువచ్చాడు. నాచే కరవబడి రాజు అతను పడున్నారు అని చెప్పాడు. అది ముందే ఆలోచించిన విక్రమార్కుడు, మనం ఈ రాజు దగ్గరున్నంత కాలము ఇతనికి అపకారం చేయకూడదు. విషాన్ని వెనక్కి తీసుకో, కానీ మోకాళ్ల వరకు విషం నిలిచి నడవటం వీలు లేకపోయేలా చెయ్యి అన్నాడు. రాజుకు తెలివొచ్చినా మోకాళ్ల వరకు విషం ఉండడంతో నడవలేకపోగా కర్దముడు అతన్ని మోసుకుపోయాడు. అప్పటికి కూడా రాజుకు బుద్ధి రాలేదు. కాళ్ళు శక్తిహీనులైనా లక్ష్యం చేయక ఆదిత్యుడి భార్యల మీద మరింత మోహం పెంచుకున్నాడు. మర్నాడు మంత్రిని పిలిచి ఎన్ని ఆటంకాలు కలిగినా లెక్క చేయను, ఎలాగైనా ఆతిథ్యుడి భార్యలతో నాకు సంభోగం కలిగే ఉపాయం చెప్పు అన్నాడు. అప్పుడు మంత్రి బాగా ఆలోచించాడు. ప్రభు, మన పురానికి ఆమడ దూరంలో ఒక కొండ అడుగున పాదరసపు బావి ఉంది. వేట నెపంతో ఆదిత్యుణ్ణి వెంటబెట్టుకొని ఆ బావి దగ్గరకు తీసుకువెళ్ళి చూస్తున్నట్లు నటిస్తూ మీ వేలి ఉంగరం దానిలో పడేసి తీసి ఇవ్వమనండి. వాడు బావిలో దిగాడో చచ్చాడే అన్నాడు. రాజుకు ఆ ఉపాయం నచ్చి ఆదిత్యుణ్ణి తనతో వేటకి రమ్మన్నాడు. ఎప్పుడూ పిలవని రాజు వేటకి పిలిచాడంటే ఏదో తంత్రం ఉండి ఉంటుందని జలంధరుణ్ణి ఎవరికీ కనపడకుండా సాయంగా రమ్మని రాజుతో అడవికి పోయాడు. రాజు పాదరసం బావి చూస్తున్నట్లుగా నటిస్తూ ఉంగరం జార్చి, ఆదిత్య, నా ఉంగరం బావిలో పడింది, ఎలాగైనా దాన్ని తీసుకురా అని తను వేగంగా నగరంలోకి పోయాడు. అతని కపటం ఎరిగిన విక్రమార్కుడు జలంధరుణ్ణి పిలిచి చెప్పగా అతను బావిలో దిగి ఉంగరం తెచ్చి అందించాడు. అతడు దానిని రాజుకివ్వగా రాజుతో సహా అందరూ అతని శక్తికి ఆశ్చర్యపోయారు. అప్పుడు హఠాత్తుగా సభలోకి ఒక బ్రాహ్మణుడు వచ్చి విక్రమాదిత్యుణ్ణి చూసి, మహారాజా, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించాడు. అతనిని మునుపు తెలిసిన అతను, దేవా, మీ ఆజ్ఞానుసారమే ప్రవర్తిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అందరూ వింటుండగా, ఓయి రాజా, ఆదిత్యుడనే పేరుతో ఇంతకాలము నీ దగ్గర కొలువు చేస్తున్న ఈ మహాపురుషుడు కారణవశాన ఇలాంటి వేషం ధరించాడు. ఇతను రాజాదిరాజు విక్రమార్క చక్రవర్తి. ఇతన్ని నేను ఆవహించి ఇన్ని దినాలు నిన్ను కొలిచేటట్లు చేసి చిక్కులు పెట్టాను. ఇప్పుడు వదిలిపోతున్నాను. విక్రమార్క, ఇక నువ్వు నీ పురం వెళ్ళి సుఖంగా రాజ్యం పాలించు. నీకు నా కృప సకల శుభాలు కలుగుతాయి అని ఆశీర్వదించి మాయమయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తన వద్ద కొలువు చేస్తున్నవాడు జగద్విఖ్యాతుడు అని తెలియగానే రాజు భయంతో అతని పాదాల మీద పడి, మహాప్రభో, తప్పులు మన్నించు, నేను తెలిసి చేసిన నేరాలు కావు అని దీనంగా ప్రార్థించాడు. విక్రమార్కుడు జాలిపడి, మధురేశ్వర, నువ్వు నా వద్దనున్న యువతులను మోహించావు కనుక వాళ్ళని నీకిచ్చేస్తాను అన్నాడు. రాజు భయంతో, ప్రభు, బుద్ధిహీనుడినై అలా ప్రవర్తించాను, నన్ను మన్నించండి, వారింక నాకు మాతృతుల్యులు అని వేడుకున్నాడు. విక్రమార్కుడు అతన్ని క్షమించి భార్యలు, దేవకాంతలు, అనంత జలంధరులు వెంటరాగా బేతాళుడి సాయంతో ఆవేళే ఉజ్జాయిని చేరి తమ్ముడైన భట్టికి
తన రాకను తెలియపరిచాడు. భట్టి భార్యా సమేతుడై విక్రమార్కుణ్ణి, అనంత జలంధరులని మహావైభవంగా నగరానికి తీసుకువెళ్ళాడు. అప్పటితో అనంత జలంధరుల శాపం తీరడంతో వాళ్ళిద్దరూ విద్యాధరులై విక్రమార్కుణ్ణి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అప్పుడు భార్యల్ని అంతఃపురం పంపాలని చూడగా వారిలో రత్నమాలిక లేదు. ముందు కొంచెం ఆశ్చర్యపోయినా తాను మళ్లీ రాజ్యం చేరే వరకే ఇంద్రుడామెను తన వద్ద ఉంచటానికి అనుమతినిచ్చాడు అని విక్రమార్కుడికి గుర్తొచ్చి ఆమె దేవలోకానికి పోయి ఉంటుంది అనుకున్నాడు. బేతాళుడి మీద ఇంద్రుడి సదనానికి వెళ్ళాడు. ఇంద్రుడు అతనిని గౌరవించి వచ్చిన కారణం తెలుసుకొని రత్నమాలికతో పాటు మరో 6 సుందరీమణులను బహుమతులని ఇచ్చి పంపాడు. కాని విష్ణుమూర్తి దేవలోకంలో ఉండవలసిన అప్సరసలు భూలోకంలో ఉండకూడదన్నాడు. అయినా ఇంద్రుడు తాను చేసిన దానికి వ్యతిరేకంగా తానే చేయటానికి ఒప్పుకోలేదు. కాని తర్వాత 4 ఋషులను వెంటబెట్టుకుని ఉజ్జయినికి పోయి, రాజచంద్ర, నువ్వు తీసుకువచ్చిన దేవతా స్త్రీలను మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరినివ్వు, వారితో సుఖించాలనుకుంటున్నాము అన్నాడు. అతను నిస్సంశయంగా ఇచ్చివేశాడు. వారు విక్రమాదిత్యుడి గొప్పతనాన్ని పొగిడి తమ దారిన వెళ్ళిపోయారు. భోజరాజా, విక్రమార్కుడి లక్షణాలు నీలో ఉన్నాయేమో ఆలోచించుకో అంది ప్రతిమ. ఆనాటికి ముహూర్తం మించిపోయిందని మందిరానికి వెళ్ళిపోయాడు భోజరాజు. భట్టి విక్రమార్క కథలు 15వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.